కోరుకున్నది నెరవేరటానికి తప్పక చేయవలసినది ఏమిటి అంటే, ముందుగా మన ఇంట్లోనే ఒక ఆవు దూడ బొమ్మ ఉంటే సరిపోతుందండి. లేదంటే ఇవాళ ఒక ఆవు దూడ బొమ్మను ఇంటికి కొని తెచ్చుకోవాలండి. మన శక్తి కొలది అది మట్టిదైనా సరే, లేదా వెండిదైనా సరే, ఎలాంటి లోహందైనా సరే ఇంటికి కొని తెచ్చుకోవాలండి. ఆ బొమ్మను తీసుకువచ్చి మన పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలండి. ఒక తెల్లని కాగితం తీసుకుని ఆ కాగితం మీద మన కోరికను రాయాలండి. ఆ తరువాత ఓం సురభై నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ కాగితాన్ని మడచి ఆవు దూడ బొమ్మ కింద పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మన కోరికలను గోమాతకు తెలుపుకోవాలండి. మన కోరిక నెరవేరిన తర్వాత ఆ కాగితాన్ని ఒక పసుపు వస్త్రంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఒక వేప చెట్టు కొమ్మకు కట్టి రావాలండి. ఇలా చేయటం వలన ఆ గోమాత ద్వారా మన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయండి. ఇది ఉగాది పండుగ రోజున తప్పకుండా చేయవలసిన పరిహారం అండి. అలాగే ఉగాది పండుగ రోజును తప్పకుండా చేయవలసినది వృషభ పూజ. గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణలు చేయాలండి. అలాగే వృషభానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణలు చేయాలండి. ఇలా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల కరుణ కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ప్రసరింపబడతాయండి.